A dishonest merchant sells, right, his grocery using weights that are 12% less than the true weights. 12%. 12% less. 12% less అంటే 12 divided by 100. 4 3s are 12, 4 25s are 100. 4 25s are 100. అంటే దీని అర్థం ఏంటంటే 12% లెస్. ఇనీషియల్గా అతనికి కస్టమర్కి 25 కేజీలే చూపెడుతుంది, కానీ తాను లెఫ్ట్ సైడ్ పెట్టింది ఏంటంటే 3 తక్కువ. 3 తక్కువ ఏంటి సార్? 22 కేజెస్. 3 తక్కువ ఏంటి? 22 కేజెస్. అంతే కదా సార్? 12% లెస్ దాన్ ది ట్రూ వెయిట్. ట్రూ వెయిట్ 25 కేజీలు అనుకుంటే దాని మీద 3 తక్కువ లెఫ్ట్ సైడ్ పెట్టాడు. అంటే ఫస్ట్ ఈక్వేషన్ 22 25, దాని మీద మార్క్డ్ ద ప్రైస్ 10%, ప్రైజ్ కూడా పెంచాడు. 10% అంటే 1/10. 1/10 ఇంక్రీజ్ అంటే 10 కాస్త 11 అయింది. 10 కాస్త 11 అయింది. మనకు ఎన్ని ఇంక్రీజులు ఉన్నాయి, ఎన్ని చేంజెస్ ఉన్నాయి? 2 సక్సెసివ్ చేంజెస్ ఉన్నాయి. కాబట్టి మనము ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి రెండో మెథడ్ యూజ్ చేద్దాం. 11 1s are 11 2s are, 2 10s are 20. 20 is becoming 25. అంటే there is an increase of 5 on 20. 1/4. 1/4 ఎంత? 25%. 1/4 ఎంత? 25%. క్వశ్చన్ చదువుతూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది సార్. 12% లెస్ అంటే కస్టమర్కి 25 కేజీలనే కనబడుతుంది, కానీ షాప్ కీపర్ ఏం చేశాడు? దాని మీద 3 కేజీలు తగ్గించాడు, అంటే 22 కేజెస్. 22 కేజెస్. ఇది 22, ఇది 25. ప్రైస్ కూడా 10% పెంచాడు, అంటే 10 ఉన్నది కాస్త 11 అయింది. నేను ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను సార్, పర్సంటేజ్ మోర్ దాన్ 1% ఇచ్చినప్పుడు మనము భిన్నాలుగా మార్చుకునేటప్పుడు సెకండ్ మెథడ్ యూస్ చేస్తాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? రైట్. సో ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. రైట్. ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్. ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చూసాము. ప్రాఫిట్ అనేది రైట్ 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఇట్ ఈస్ 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. అంటే సెల్లింగ్ ప్రైస్ 6 గనక అయిందనుకోండి, ప్రాఫిట్ ఎంత? 1/6 ఆఫ్ 6 1. 6 రూపాయలకు ఒక వస్తువుని అమ్మితే లాభం 1 వచ్చింది, అంటే కొన్న ధర ఎంత? 5. కొన్న ధర ఎంత? 5. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది సార్? ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 1 on 5. 1/5 ఎంత సార్? 20%. 1/5 ఎంత సార్? 20%. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సేమ్ సార్, దీనికి కూడా 25%. సేమ్ క్వశ్చన్. ప్రాఫిట్ ఈజ్ 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడేమో రైట్ సెల్లింగ్ ప్రైస్ 24,350, ఇక్కడేమో 31,902. ప్రాఫిట్ రూపాయల్లో అడిగితే నాకు ఆన్సర్ చేంజ్ అయ్యేది, పర్సంటేజ్లో ఉంది కాబట్టి నాకు ఆన్సర్ చేంజ్ అవ్వట్లేదు. రైట్. ఇవన్నీ ఒరిజినల్ క్వశ్చన్స్. ద ప్రాఫిట్ గెయిన్డ్ ఆన్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ ఈజ్ 320% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఒక వస్తువు యొక్క కొన్న ధర 100 ఉంది, దాని మీద లాభం రూపాయలలో, దాని మీద లాభం రూపాయలలో 320% ఆఫ్ కాస్ట్ ప్రైస్. దాని మీద లాభం రూపాయలలో 320% ఆఫ్ కాస్ట్ ప్రైస్, అంటే అది 320 రూపీస్. కాస్ట్ ప్రైస్ 100 గనక అవుతే రైట్ సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత సార్? రైట్ 320% ఆఫ్ కాస్ట్ ప్రైస్ 320. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 100 రూపాయలకు కొన్న వస్తువుని 320 రూపాయలు ఎక్కువ పెట్టి నేను అమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 420. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 420. నవ్వు ఇక్కడ చూడండి సార్, కాస్ట్ ప్రైస్ 100, కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 420. సెల్లింగ్ ప్రైస్ 420. క్వశ్చన్లో కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై
10%. కాస్ట్ ప్రైస్ 10% పెరిగింది. 10% ఆఫ్ 100 అంటే 10 పెరిగింది. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అయింది సార్? 110 అయింది. బట్ సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ కాన్స్టెంట్. సెల్లింగ్ ప్రైస్లో ఏమీ చేంజ్ లేదు. అంటే ఇది 420 అయింది. క్వశ్చన్ ఏమన్నాడు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ద ప్రాఫిట్? సెల్లింగ్ ప్రైస్ మీద ప్రాఫిట్ శాతం ఎంత అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత సార్? 310 రూపాయలు. దేని మీద? 420 మీద. 420 ఇంటూ 100. 420 ఇంటూ 100. నవ్వు ఇక్కడ మనకు చూడండి సార్, 70, 73, 75, 63.8 ఉన్నది. రైట్. సపోజ్గా 75% చూద్దాం. 75% ఆఫ్ 420. 75% అంటే 3/4 ఇంటూ 420 అంటే 315. కానీ నాకు కావాల్సింది 310. అంటే ఆన్సర్ 75%కి కొంచెం తక్కువ ఉండాలి. 75%కి కొంచెం తక్కువ ఉన్న వాల్యూ 73.8. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 420. 100 మీద 10% ఎక్కువ అంటే కాస్ట్ ప్రైస్ 110. సెల్లింగ్ ప్రైస్ అసలు ఏమీ మారలేదు, 420. 110 420 అయిందంటే 310 పెరిగింది. దేని మీద? 420 మీద. నాకు ఉన్న వాల్యూలో కొంచెం ఈజీ వాల్యూ 75%. 75% ఆఫ్ 420 ఈస్ 3/4 ఇంటూ 420 అంటే 315. కానీ నాకు లవంలో ఉన్నది 310. కాబట్టి ఆన్సర్ జస్ట్ 73.8. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ అందరికీ క్లియర్గా సార్? అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 250%. ప్రాఫిట్ శాతం రూపంలో ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. ఎంత ఇచ్చాడు? 250%. అంటే 250/100. 250/100. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 5 5s are 25, 5 2s are 10. 5 5s are 25, 5 2s are 10. అంటే కాస్ట్ ప్రైస్ గనక 2 అవుతే దాని మీద నాకు 5 రూపాయల లాభం వచ్చింది. దాని మీద నాకు 5 రూపాయల లాభం వచ్చింది. అంటే అమ్మిన ధర ఎంత? 7. 2 రూపాయల వస్తువు మీద నాకు 5 రూపాయల ప్రాఫిట్ వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ 7. క్వశ్చన్లో ఏం అడిగాడు? కాస్ట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. అంటే 2:7. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? 2:7. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? రైట్. ప్రాఫిట్ పర్సంటేజ్ శాతం రూపంలో ఇచ్చాడు. అంటే ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్ 250% అంటే 250/100. 5 5s are 5 2s are అంటే ఇది 5/2. కొన్న ధర 2 రూపాయలు అవుతే అమ్మేటప్పుడు 5 రూపాయలు లాభం వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 7. సిపి ఈజ్ టు ఎస్పి. ఆన్సర్ ఎంత? 2:7.